హాయ్ అండి, నమస్తే. డే 7 క్లాస్లో వర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఈరోజు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటి ఎనాలజీ. ఎనాలజీ అంటే లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ, లెటర్ నెంబర్ ఎనాలజీ అలా అన్నమాట. సో చాలా ఫాస్ట్గా అవన్నీ చూద్దాము. మన పీడిఎఫ్ డీటెయిల్స్ స్క్రోల్ చేస్తున్నాను. ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, సో ఇదన్నమాట. ఫస్ట్ ఈ ప్రాబ్లం చూద్దాము. 720 ఇవి రెండు ఒక లాజిక్లో ఉన్నాయి. సో సేమ్ లాజిక్లో ఈ నెంబర్కి ఎదురుగా ఈ ఆప్షన్స్లో ఏ నెంబర్ వస్తుందో చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో 720 20 + 7 27. 27 అంటే 3 క్యూబ్. 3 క్యూబ్ = 27 కదా. ఓకే, సో ఇప్పుడు 4కి నాకు దేన్ని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా క్యూబ్ వస్తుందో చూస్తాను. 4 60, 4 + 60 64. ఓకే, సో 4 క్యూబ్ 64. అర్థమైందా? సో ఇంకా దేన్నన్నా యాడ్ చేస్తే మనకు క్యూబ్ వస్తుందా చూడండి. 45, 49 రాదు, 74 రాదు, 85 రాదు కదా. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇలా కూడా లాజిక్ ఉంటుంది, ఇట్లా కూడా థింక్ చేయాలి. అర్థమైందా? ప్రతిసారి ఏదో సింపుల్గా కాకుండా ఇలా కొంచెం మనము థింక్ చేయని వేలో కూడా ఇస్తారు. ఓకే, సో ఆన్సర్ ఏంటి? 60. ఎందుకంటే ఇవి రెండు యాడ్ చేస్తే ఇప్పుడు అదే ఏవైనా డిజిట్స్ ఈ డిజిట్ నుంచి ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి లాజిక్ చూడాలి, లేదంటే ఈ రెండింటిని యాడ్ చేసి చూడాలి, లేదంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి చూడాలి. అలా కూడా అంటే డిఫరెన్స్ చూస్తాం కదా సమ్ టైమ్స్ మనము. ఇప్పుడు నాకు ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఇక్కడ డిఫరెన్స్ చేయడానికి ఏమి లేదు కాబట్టి, సేమ్ డిఫరెన్స్ ఇక్కడ లేదు కాబట్టి, సో నేను యాడ్ చేసి చూశాను. ఓకే, నెక్స్ట్ 18 400. 400 చూడగానే స్క్వేర్ కదా, అది 20 స్క్వేర్. అంటే వాళ్ళు ఏం చేసి ఉంటారు? 18 + 2 స్క్వేర్. అప్పుడు ఏమొస్తుంది? 18 20 స్క్వేర్ కదా, 400. సేమ్ అప్లై చేస్తా. 31 + 2 స్క్వేర్. అంటే ఇక్కడ 31 33 స్క్వేర్ రాయాలి. సో 33 స్క్వేర్. ఈజీ ట్రిక్స్ నేర్చుకున్నాం కదా మనం స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయటం. ఫస్ట్ ఇది స్క్వేర్ చేస్తే మనం 2 డిజిట్స్ పెట్టాలి స్క్వేర్ అంటే. మళ్ళీ 3ని స్క్వేర్ చేస్తే 09. ఇప్పుడు ఇక్కడ ఒక డిజిట్ వదిలేసి ఇక్కడ కింద లైన్లో రాయాలి. 3 × 3 × 2 18. ఒక డిజిట్ వదిలేస్తున్నాను. సో మొత్తం యాడ్ చేస్తే 9 8 1089. మేడం మాకు దీనికంటే 33 × 33 చేసుకుంటామంటే అది యువర్ విష్. ఓకే, ఏదైనా సరే మీకు కంఫర్టబుల్గా ఏది ఉందో అది చూసుకోవాలి అంతే. ఓకేనా? టీచర్స్ ఏది చెప్తే అదే చేయాలని ఎక్కడా రూల్ లేదు. మీకు ఏది ఈజీగా ఉందో అది చూసుకోవాలి. అర్థమైందా? సో నేను ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోవడం నాకు కొంచెం కష్టంగా ఉంది. నేను యాజ్ యూజువల్ మల్టిప్లికేషన్ ప్రొసీజర్కి వెళ్ళిపోతానంటే అది మీ ఇష్టం. సో ఇది ఏమీ లేదు, లాస్ట్ డిజిట్ని స్క్వేర్ చేశాను. అయితే 2 డిజిట్స్ ఉండాలి కంపల్సరీ. 2 డిజిట్స్ కంటే ఎక్స్ట్రా ఉంటే క్యారింగ్ తీసుకుంటాం, తక్కువ ఉంటే 0 పెడతాం. మళ్ళీ 09. ఇప్పుడు మళ్ళీ ఏంటి? 3 × 3 × 2. ఓకేనా? సో అక్కడ ఏ డిజిట్స్ ఉంటే అదనమాట. 18 ఒక డిజిట్ వదిలేసి వేయాలి. ఇంకా యాజ్ యూజువల్గా ఎడిషన్ చేస్తాం. ఓకే, సో ఇది ఎలా తెలిసింది? ఇక్కడ నాకు 400 చూడగానే 20 అనిపించింది. 20 స్క్వేర్. 20 రావాలంటే 18 + 2. సేమ్ లాజిక్ అప్లై చేయాలి. 31 + 2. ఓకే, 33 స్క్వేర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ పేరు ఒక రిలేషన్లో ఉంది. సేమ్ లాజిక్ని అప్లై చేసి ఈ పేరులో మిస్ అయిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. 91/67 19 అన్నారు, రివర్స్ చేశారు. 67కి +11 యాడ్ చేస్తే 78. సేమ్ నేను అప్లై చేస్తాను. ఇక్కడ ఏం చేశారనుకుంటున్నానంటే నేను దీన్ని ఇది రాయడానికి 19 అంటే 91ని రివర్స్ చేశారు. దీన్ని ఇటు చేశారు. ఓకే, బై 67 + 11 చేశారు. ఓకేనా? సో అందుకని చెప్పేసి ఏమొచ్చింది? 91/60 దానికి 19/78 వచ్చింది. ఇప్పుడు సేమ్ అప్లై చేస్తా. ఏం చేశారు? దీనికి 67కి +11 చేశారు, పైన దాన్ని రివర్స్ చేశారు. సో 83/52కి సేమ్ అప్లై చేస్తున్నాను. 83 38 ఏం చేయాలి? 52 + 11. ఇప్పుడు ఏమొస్తుంది? 83/52 = 38/63. ఆప్షన్లో ఉందా? ఉంది. ఓకే, సో వాళ్ళు అక్కడ ఏం చేశారో మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 91 ఉంది, ఇక్కడ 19 ఉంది, అంటే రివర్స్ చేశారు లెటర్ నెంబర్స్ని, ఆ డిజిట్స్ని. కింద ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 11. మనం కూడా అదే చేద్దాం. ఆప్షన్స్లో ఉంటే హ్యాపీగా పెట్టేయచ్చు. ఉంది, పెట్టేశాను. ఇక్కడ మిస్ అయిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూస్తే ఇది కంప్లీట్ పేరు కదా, దీని నుంచి మనం లాజిక్ ఫైండ్ అవుట్ చేసి సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి. సో 76 అనగానే 13 × 6 17.
76 అనగానే మనకి టేబుల్ గుర్తు రావాలి. 13 into 6, 39 అంటే 13 into 3, ఇదంతా 13 టేబుల్. మనకి 13 ఎలా అయినా వస్తుందా? 7 + 6 చేస్తే, నేను ఇప్పుడు 7 + 6 చేస్తున్నాను, ఓకేనా? 13. ఇప్పుడు ఈ 7 + 6 into 3 చేశాను అనుకోండి, 39. నేను ఇప్పుడు సేమ్ అప్లై చేస్తా. 2 + 8 into 3, ఎందుకంటే ఈ 2 డిజిట్స్ యాడ్ చేసి into 3 చేస్తే ఇది వచ్చింది కదా. సేమ్ నేను ఈ 2 డిజిట్స్ యాడ్ చేసి into 3 చేస్తున్నా. 10 into 3 30, అంతే. అలా ఐడియా ఎలా వచ్చిందంటే, నాకు టేబుల్ ఇది 13 టేబుల్, ఈ రెండు యాడ్ చేస్తే 13 రావట్లేదు, బట్ ఈ రెండు యాడ్ చేస్తే 13 వచ్చింది. ఇంకా ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే వస్తుంది 39, 3తో సేమ్ అప్లై చేశా, అంతే. ఓకే, టేబుల్ని ఐడెంటిఫై చేస్తే లాజిక్ని ఐడెంటిఫై చేయటం కూడా చాలా ఈజీ. సో ఇక్కడ మిస్ అయిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. 676, 784 ఈ నెంబర్స్ మీకు ఏమైనా చూసినట్టు అనిపిస్తుందా? ఇది 26 స్క్వేర్, ఇది 28 స్క్వేర్. ఈ 676 అనేది 26 స్క్వేర్. సో ఇక్కడ చాలా పెద్ద నెంబర్ ఉంది కదా, నేను అందుకని క్యూబ్ చేసి ట్రై చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను 26 క్యూబ్ని ట్రై చేస్తున్నా, అంటే స్క్వేర్ క్యూబ్ ఏమన్నా ఇచ్చారేమో అని. ఓకే, ఎందుకంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ 6 ఉంది, లాస్ట్ డిజిట్ 6 ఉంది. ఓకే, క్యూబ్లో లాస్ట్ డిజిట్ 6 ఉంటే క్యూబ్ రూట్లో కూడా 6 వస్తుంది కాబట్టి ట్రై చేస్తున్నా. లేదంటే ఇలా కూడా చూడొచ్చు, జస్ట్ అసలు ఇది 26 క్యూబ్ కాదా అని. సో ఇక్కడ క్యూబ్ రూట్ 26 వస్తే సరిపోతుంది కదా, దాన్ని బట్టి అయినా మనం ట్రైల్ వేయొచ్చు. సో 6కు 6 వస్తుంది, 3 డిజిట్స్ పోతుంది. 17 ముందున్న, అంటే 17 కంటే తక్కువ, 17 అంటే 17 కంటే తక్కువ ఉండాలి. దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ ఏమిటిది? 8 మాత్రమే. ఇంకా 8 తర్వాత పర్ఫెక్ట్ క్యూబ్ ఏంటి? 27 కదా. సో 8 క్యూబ్ రూట్ ఏంటి? 2. సో 26 కదా. అలా అయినా చూసేసి, ఓహో ఇది 26 స్క్వేర్, ఇది వచ్చేసి 26 క్యూబ్. అర్థమైందా నేను ఎలా దాన్ని 26 క్యూబ్ అని తీసుకున్నాను? దీన్ని క్యూబ్ రూట్ చూశాను. క్యూబ్ రూట్ చూడటం చాలా ఈజీ కదా. లాస్ట్ డిజిట్ 6 ఉంటే 6 వస్తుంది క్యూబ్ రూట్లో. మీకు ఈ షార్ట్ కట్స్ అవన్నీ కావాలంటే డే 2 వీడియో చూడండి. ఓకే, సో 3 డిజిట్స్ పోతాయి క్యూబ్ కనుక్కున్నామంటే. స్క్వేర్ రూట్ కనుక్కుంటే 2 డిజిట్స్ పోతాయి, క్యూబ్ రూట్ కనుక్కుంటే 3 డిజిట్స్ పోతాయి. ఇంక మిగతాది 17 కంటే తక్కువగా దగ్గరగా ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ 8 యొక్క క్యూబ్ రూట్ 2. సో 26 ఈజ్ ద 17576 క్యూబ్ రూట్. అంటే 26 స్క్వేర్ ఈజ్ టు 26 క్యూబ్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి? 784. ఇక్కడ మనకు తెలియదు. ఇది 28 స్క్వేర్, అంటే ఇక్కడ ఏముంది? 28 క్యూబ్. ఇక్కడ 28 క్యూబు, మీరు 28 క్యూబ్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే దేనికి క్యూబ్ రూట్ 28 చూడొచ్చు. ఓకేనా? సో 8 ఉంటే క్యూబ్ రూట్లో 8 ఉంటే క్యూబ్లో 2 వస్తుంది. లాస్ట్లో 2 ఉంది, ఇది ఒక్కటే, ఇంకా పెట్టేయచ్చు. అసలు చూసారు ఎంత ఈజీగా పెట్టేశాను. మేడం మేము ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఇక్కడ 2 ఉంటే 8, 3 డిజిట్స్ పోయాయి. 21కి దగ్గరగా తక్కువగా ఉన్న పర్ఫెక్ట్ క్యూబ్ 8. ఇంక లేదు కదా, 8 తర్వాత 27 కదా, అది ఎక్కువ కదా, తక్కువగా ఉండాలి కదా. 8కి క్యూబ్ రూట్ ఏంటి? 2. మేడం మాకు ఇలా కాదు. సరే మీరు క్యూబ్ రూట్ చూసుకున్నారు, క్యూబ్ చేసి చూపించండి, అప్పుడు మేము నమ్ముతామంటారు అనుకో. సో ఇప్పుడు నేను 28 క్యూబ్కి షార్ట్ కట్స్ తెలుసు కదా మనకి. సో ఏం చేయాలి? 4 డిజిట్స్ పెట్టుకోవాలి. 8 క్యూబ్ 512, లాస్ట్ డిజిట్ని క్యూబ్ చేస్తాం. ఫస్ట్ డిజిట్ 2 క్యూబ్ 8. సో ఇక్కడ ఏమొస్తుందంటే 8 స్క్వేర్ ఇంటూ 2, 16 ఇంటూ 2 32. ఇక్కడ ఏమొస్తుందంటే 2 స్క్వేర్ ఇంటూ 8, 4 ఇంటూ 8 30. సారీ, 64 ఇంటూ 2 128. ఇక్కడ 4 ఇంటూ 8 32. చిన్న క్యాలిక్యులేషన్ కూడా మిస్టేక్ చేయొద్దు. ఇప్పుడు దీన్ని డబుల్ చేస్తున్నాను, 64. దీన్ని డబుల్ చేయాలి, 256. యాజ్ టీజ్గా యాడ్ చేయటమే. ఇక్కడ 2, ఈ 51 అనేది ఇక్కడ క్యారీయింగ్ అవుతుంది. ఓకేనా? 128 256 యాజ్ టీజ్గా యాడింగ్ అయినా చేయండి. ఓకేనా? సో పక్కనైనా యాడ్ చేసుకోండి. నేను పక్కన యాడ్ చేస్తున్నాను, మళ్ళీ అక్కడంతా కన్ఫ్యూజ్ అయిపోతాను అని. సో 18 15 10 13, ఇది వచ్చేసి 4 35. ఇక్కడ ఓన్లీ ఒక డిజిట్ వేయాలి, ఇక్కడ వచ్చేసి 43 వేయాలి. 32 64 66 96 96 99 139. ఓకే, 13 8 21 21952 వచ్చేసిందా లేదా?
ఓకే, అసలు ఇవేమీ చేయకుండానే చెప్పానా లేదా చూడండి. ఎందుకని నాకు క్యూబ్ రూట్ షార్ట్ కట్ తెలుసు. ఓకే, నాకు ఇక్కడ 26 స్క్వేర్ అని తెలిసింది. నేను ఇది 26 క్యూబా కాదా అనేది నేను దాన్ని క్యూబ్ రూట్ కనుక్కున్నా, 26 వచ్చింది. అర్థమైంది. అంటే ఇక్కడ కూడా 28 స్క్వేర్ 28 క్యూబ్ 28 క్యూబ్. ఇక్కడ నాకు 28 క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. నేనేం చేశానంటే వీటిల్లో దేనికి క్యూబ్ రూట్ 28 ఉంటుంది. ఇది క్యూబ్ అంటే దాని క్యూబ్ రూట్ 28 అవ్వాలి కదా. సో లాస్ట్లో 2, ఇక్కడ మనకి 28 క్యూబ్ రూట్ అంటే క్యూబ్లో లాస్ట్ డిజిట్ 2 ఉండాలి. ఇక్కడ క్యూబ్లో షార్ట్ కట్ ఏంటంటే క్యూబ్ రూట్లో 2 ఉంటే క్యూబ్లో 8 వస్తుంది, క్యూబ్ రూట్లో 3 ఉంటే క్యూబ్లో 7 వస్తుంది. ఇంకా మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్. 1 ఉంటే 1, 5 ఉంటే 5, 4 ఉంటే 4, 6 ఉంటే 6, 9 ఉంటే 9. ఓకే, అలా ఓన్లీ 2 అండ్ 3కి 2 ఉంటే 8, 8 ఉంటే 2, 7 ఉంటే 3, 3 ఉంటే 7. ఇంక మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్. సో అలాంటి షార్ట్ కట్స్ అన్ని నేర్చుకొని డే 2లో ఇలాంటి వాటిలో ఉపయోగపడతాయి. ఓకే, ఇక్కడ మిస్ అయిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డిఫరెంట్ లాజిక్స్ ఇలా కూడా ఉంటుంది. సో మీరు ఇలా కూడా ట్రై చేయాలి అని చెప్పేసి చెప్పడానికి నేను డిఫరెంట్ లాజిక్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు చూడండి 69 ఇంటూ 3 చేశారనుకోండి. 3 9 సార్ 27, 3 6 సార్ 18, 18 220, 207. ఓకే, బట్ ఏంటి ఇక్కడ 153 ఉంది. నేను అసలు డిఫరెన్స్ చూస్తున్నా 207కి 153కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అని. ఓకే, సో 54 ఉంది. 54 ఎలా వస్తుంది ఇక్కడ ఉన్న దాంట్లో? 6 ఇంటూ 9 చేస్తే 54 వస్తుంది కదా. అంటే ఇక్కడ ఏం చేశారు, 69 ఇంటూ 3 మైనస్ 6 ఇంటూ 9. అప్పుడు ఏమైంది 207 మైనస్ 54 ఈక్వల్ టు 153. సో నాకు ఏ టేబుల్స్ పోవట్లేదు, కామన్గా ఏ టేబుల్ లేదు. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే సో 69 2s చూసా, ఇంకా ఎక్స్ట్రాగా ఉంది. సో తర్వాత 69 3s చేసి ఇక్కడ ఈ రెండింటిని ఇంతే అండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసి తీసేయటమో యాడ్ చేసి తీసేయటమో ఏదో ఒకటి చేస్తారు. ఓకేనా, డివైడ్ చేయటమో ఇంకివే కదా ఏ అప్లికేషన్స్ చేసినా సరే. ఇప్పుడు నేను సేమ్ అప్లై చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు నేను 76 ఇంటూ 3 చేయాలి. 3 ఇంటూ 6 18, 3 ఇంటూ 7 21, 22, 228, 228 మైనస్ 7 ఇంటూ 6 అంటే 42, 228 మైనస్ 42. 8లో 2 పోతాయి 6, 12లో 4 పోతే 8, 1, 186. ఓకే, సో అలా డిఫరెంట్ లాజిక్స్ అప్లై చేస్తాము. నేను ఎందుకు ఇదే అప్లై చేశాను అంటే టేబుల్స్ ఏ టేబుల్ నాకు కామన్గా లేదు ఈ రెండిటిల్లో. ఓకేనా, సో అందుకని చెప్పేసి ఏం చేసినా రావట్లేదని జస్ట్ 69 153 డిఫరెన్స్ చూసామనుకోండి. సేమ్ డిఫరెన్స్తో మళ్ళీ ఇక్కడ నాకు రావాలి కదా, రావట్లేదు. సరే ఒక్కసారి డిఫరెన్స్ చూద్దామా. ఫస్ట్ మనం ఏదైనా డిఫరెన్సే కదా. 153 మైనస్ 69 చూసామనుకోండి. ఇక్కడ 13లో 9 పోతే 4, ఇక్కడ ఎంత ఉంది ఇక 14, 8, 84. సో ఇక్కడ నాకు 76కి దేనికైనా మధ్యలో 84 డిఫరెన్స్తో ఉందా? లేదు. అంటే డిఫరెన్స్తో మనకి లాజిక్ వర్క్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి నేను ఇక మల్టిప్లికేషన్కి వెళ్ళిపోయా. 69 ఇంటూ 3 చేసా, ఎక్స్ట్రాగా వచ్చింది. ఎంత ఎక్స్ట్రా ఉంది? 54 ఎక్స్ట్రా ఉంది. ఓకేనా, ఆ 54 ఎలా వస్తుంది? డిజిట్స్తో మల్టిప్లై చేస్తే వస్తుంది. సో ఇది ఈజీగానే అనిపించింది కదా. ఓహో 3తో మల్టిప్లై చేసి అగైన్ దాంట్లో నుంచి ఆ 2 డిజిట్స్ని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ ఏంటి తీసేశారు అని. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 186 687 ఈ డిజిట్స్ రిపీట్ అయినట్లేదు, ఓన్లీ ఈ డిజిట్ మాత్రమే లేదు. కానీ అంటే నేనేమనుకుంటున్నానంటే దీన్ని ఇంటూ ఓన్లీ ఈ డిజిట్ని 7 టైమ్స్ చేసి వేరే సేమ్గా వేసారేమో నేను చూస్తున్నా. అంటే మళ్ళీ వీటిని చూడండి, నాకు ఇక్కడ డిజిట్స్ ఇక్కడ ఉన్నాయి, ఓన్లీ 1 7 అయింది. దీన్ని మాత్రమే ఇంటూ 7 చేసి ఇవి రెండింటిని జంబ్లింగ్ చేశారేమో నేను చెక్ చేస్తున్నా. అంటే ఈ 1 ఇంటూ 7 చేశారు, 7 వచ్చింది. ఈ 86ని రివర్స్ చేశారు 68గా, అందుకని 687 వచ్చింది. ఓకే, అంటే 186 ఉంది కదా, దీన్ని అచ్చు ఇంటూ 7 చేశారు. ఇంటూ 7 చేసి రివర్స్లో వేసుకొని వచ్చారు. ఓకేనా, ఈ రెండింటిని జంబ్లింగ్ చేశారు, 687 వచ్చింది. సేమ్ చేద్దాం. 174 దీన్ని అచ్చం ఏం చేయాలి? ఇంటూ 7 చేయాలి. ఎందుకు ఈ థింకింగ్ వచ్చిందంటే ఇక్కడ 74 ఇక్కడ 74 రిపీట్ అయి ఉన్నాయి, అందుకని. ఇప్పుడు నేను జంబ్లింగ్ చేస్తున్నాను.
477 477. ఎందుకని 477? ఇవి రెండు ఏమవ్వాలి, ఇంటర్చేంజ్ అవ్వాలి. 47 ఇది వచ్చేసి లాస్ట్కి రావాలి 7. ఓకే, ఇక్కడ మిస్ అయిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ నెంబర్ చూస్తే ఈ నెంబర్ ఇక్కడ నెంబర్ చూడండి 927, 8 24, 8 3s 24, 9 3s 27. అంటే ఏం చేశారు ఇక్కడ 9 పక్కన 9 into 3 వేశారు, అలానే 8 పక్కన 8 into 3 వేశారు. అర్థమైందా? ఈ 9 పక్కన 9 into 3 వేశారు, 8 పక్కన 8 into 3 వేశారు. సో అలానే ఈ దీన్ని కూడా ఎలా రాయొచ్చు, 12 పక్కన 12 into 3. సేమ్ అలా ఏది ఉందో చూద్దాం. 11 పక్కన 11 into 3 సరిపోయింది కదా. ఇక్కడ 15 పక్కన 15 into 3, 13 పక్కన 13 into 3, 13 పక్కన 13 into 4. ఇదైతే కాదు ఖచ్చితంగా. అయితే 9కి ఒక్క నెంబర్ తక్కువే కదా 8, అలానే 12కి ఒక్క నెంబర్ తక్కువగా ఏంటి 11, అలా కనిపెట్టాలన్నమాట. 11కి 11 పక్కన 11 into 3. సో 1 11 3 3 ఆన్సర్. దీంతో మల్టిప్లై చేయరు, ఆ 11 పక్కన 11 into 3. ఎందుకు దీన్ని మాత్రమే తీసుకున్నాను, ఇవన్నీ అలానే ఉన్నాయి కదా మేడం. 15 పక్కన 15 into 3 అంటే ఇక్కడ ఒక నెంబర్ డిక్రీజ్ అయింది, ఇక్కడ కూడా మనకి ఏమవ్వాలి, ఒక నెంబర్ డిక్రీజ్ అవ్వాలి. 12 11, 9 8 అయితే 12 11 అవ్వాలి. ఓకేనా, అలా అనమాట. సో ఆన్సర్ ఏంటి 1133. వెరీ ఈజీ. అది ఎలా థాట్ వస్తుంది అంటే, సో అన్ని విధాలుగా ఆలోచించాలి. 9 27, 9 టేబుల్లో 27 ఉంది, 8 24, 8 టేబుల్లో 24 ఉంది, 8 3s 9 3s. ఇదేదో మ్యాచ్ అవుతుంది, సేమ్ అప్లై చేద్దాము. ఇక్కడ కూడా అప్లై చేస్తే సేమ్ అయింది, 12 into 3. అలానే 11 into 3. 11 ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఒకే ఒక్క నెంబర్ డిక్రీజ్ అయింది, ఇక్కడ కూడా ఒక నెంబర్ డిక్రీజ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఈసారి ఏంటి, ఈ ప్లేస్లో మిస్ చేశారు. సో 68 130 ఇవన్నీ పర్ఫెక్ట్ క్యూబ్స్కి దగ్గరగా ఉన్నాయి, అందుకే కొన్ని క్యూబ్స్ నేర్చుకోనంటే ఈజీగా ఐడియా వస్తుంది. సో ఈ 68ని ఎలా రాయొచ్చు, 4 cube plus 4, 130ని 5 cube plus 5. సో అక్కడ 350ని 7 cube plus 7. 4 cube అంటే ఏంటి, 64 plus 4 సరిపోయింది కదా. 5 cube అంటే 125 plus 5, 130 సరిపోయింది కదా. 7 cube అంటే 343 plus 7, 350 సరిపోయింది కదా. సో అయితే ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ 5 4 ఉంది, 7 6 ఉండాలి. అంటే 6 cube plus 6, 2 1 6 plus 6 2 2 2. ఓకే, అలా అనమాట. ఓకే, ఒక్కోసారి మళ్ళీ ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 8 cube plus 8 పెట్టేసి ఉంటారు. ఖచ్చితంగా మనమేం ఫాస్ట్గా పెట్టేస్తాం, బట్ దీనికంటే ఇది డిక్రీజ్ అయింది, అలా అని దీనికంటే ఇది డిక్రీజ్ అవ్వాలి. ఇక్కడ 5 4 ఉంటే ఇక్కడ 7 6 ఉండాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు లెటర్ ఎనాలజీ చూద్దాం. నెంబర్ మీదే చేసాం కదా అన్ని, లెటర్స్ మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ పెయిర్ ఏ రిలేషన్లో ఉందో తెలుసుకొని సేమ్ రిలేషన్ ఇక్కడ అప్లై చేసి ఇక్కడ వచ్చే సెట్ ఆఫ్ లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వెంటనే మనకి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది, ఏ నుంచి బి +1, ఈ నుంచి కొంచెం లెటర్స్ ఇంక్రీజ్ అయ్యాయి కదా, అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే నాకు ఫాస్ట్గా నేను గాలిలో లెక్కలేసే బదులు ఇక్కడ పెట్టేస్తాను, పెన్నుతో నాకు ఒక అవగాహన వచ్చిద్దని. 1 5 8 14, ఇక్కడ 2 7 11 18. నాకైతే ఇలా ప్లేస్ వాల్యూస్ నోట్ చేసుకుంటేనే తొందరగా డిఫరెన్స్ చూసుకోగలను. కొంతమంది లెటర్ టు లెటరే చూసుకోగలరు, అలా చూసుకునే వాళ్ళు అలానే చేయండి. ఓకేనా, నాకు ఇలా ఈజీ అనమాట. 1 నుంచి 2కి +1, 5 నుంచి 7కి +2, 8 నుంచి 11కి +3, 14 నుంచి 18కి +4. అంటే 1 2 3 4 +1 +2 +3 +4 యాడ్ చేశారు. సేమ్ అప్లై చేస్తాను, DFGN. నాకైతే ప్లేస్ వాల్యూస్ నోట్ చేసుకుంటే నాకు ఈజీ, అందుకని నేను నోట్ చేశా. మేడం నేను అలానే చేయాలంటే ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కటి. ఓకేనా, ఇక్కడ +2, ఇక్కడ వచ్చేసరికి +3, ఇక్కడ వచ్చేసరికి +4, ఇక్కడ 4కి 1 యాడ్ చేస్తే 5, 6కి 2 యాడ్ చేస్తే 8, 7కి 3 యాడ్ చేస్తే 10, 14కి 4 యాడ్ చేస్తే 18. సో 5 అంటే E, 8 అంటే H, 10 అంటే J, 18 అంటే S. EHJS, సారీ 18 అంటే R. EHJR బై లక్క S లేదు మధ్య లాస్ట్లో, లేకపోతే నా తప్పేది. ఓకేనా, సో అలా తొందరగా చేయాలి అనే ఆతురతతో మనం ఏం చేస్తాం, తప్పు పెట్టేస్తాం. ఓకే, కొంచెం ఆలోచించాలి. సో 18 అంటే R,
అర్థమైందా? సో నేను ఎందుకు ఇవి ప్లేస్ వాల్యూస్ నోట్ చేసుకున్నాను, నాకు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. నేను లెటర్ టు లెటర్ కౌంట్ చేసుకుంటూ ఒక్కొక్కటి చేసేలేక టైం వేస్ట్ అవుతుందని నాకు ప్లేస్ వాల్యూస్ బాగా నోటెడ్. సో ఇక్కడ పెట్టేశాను, ఇక్కడ పెట్టేశాను, డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకున్నాను. సో +1 +2 +3 +4 లాజిక్ వచ్చేసింది. ఇక మీకు ఇక్కడ డైరెక్ట్గా ఇలా ఈ ప్లేస్ వాల్యూస్ వేసుకొని యాడ్ చేయటం మాకు టైం వేస్ట్ అనుకుంటే, సో డీకి +1 ఈ అన్నిటిల్లో ఉంది. మళ్ళీ ఇక లాస్ట్ లెటర్ వచ్చని చూసుకోండి. ఓకేనా? ఎన్ 14 4 యాడ్ చేయాలి. 18 అంటే 6. నేను మీకు అర్థమవుతుందని ఇలా నోట్ చేశాను. నేను ఎగ్జామ్లో అయితే నోట్ చేసి దానికి యాడ్ చేసి టైం అంతా వేస్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు లాజిక్ తెలుసు కాబట్టి యాడ్ చేసుకుంటాను డైరెక్ట్గా. ఇక్కడ ఒక పెయిర్ ఇచ్చారు, ఇదే లాజిక్లో ఉన్న ఇంకొక పెయిర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏదో ఒకటి మాత్రమే దీని లాజిక్లో ఉంటుంది. ఓకే, GRDP YLYM. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే చూడండి, ఇటు నుంచి ఇటు దగ్గరగా ఉంది, ఇటు నుంచి ఇటు దగ్గర కొంచెం. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే నాకు అంత అంటే ఇక్కడ ఎక్కువ డిఫరెన్స్, ఇక్కడ తక్కువ డిఫరెన్స్గా కనిపిస్తుంది. కాబట్టి ఇలా చూస్తే నేను రివర్స్ చేస్తున్నా. ఫస్ట్ PDRG, ఇప్పుడు చూస్తున్నా YLYM, రివర్స్ చేశా. ఓకే, వీటన్నిటిని రివర్స్ చేశా. 16 4 18 7 25 12 25 13. ఓకే, సో ఇక్కడ 16 నుంచి 25 9, ఇక్కడ 8, ఇక్కడ 7, ఇక్కడ 6. ఎందుకు మేడం రివర్స్ చేశారు? ఆ థింకింగ్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు నేను జీకి వైకి డిఫరెన్స్ చూసాను, చాలా ఉంది. పీకి ఎంకి డిఫరెన్స్ చూసాను, 3 లెటర్సే ఉంది. ఓకేనా? అదే నేను ఇటు చూశాను అనుకో, పి నుంచి వైకి, డి నుంచి ఎల్కి, ఆర్ నుంచి కొంచెం ఈవెన్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకేనా? అందుకని చెప్పి ఫస్ట్ రివర్స్ చేసి ఆ డిఫరెన్స్ అనేది చూసా. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు నేను సేమ్ లాజిక్ దేనికి అప్లై అయ్యిద్దో చూస్తాను. ఫస్ట్ ఏం చేయాలి? రివర్స్ చేసి చూడాలి. వికి బికి మధ్య డిఫరెన్స్ రివర్స్ చేసిన దానికి చూడండి, ఇక్కడ రివర్స్ చేస్తేనే కదా, రివర్స్ చేసిన దానికి ఇక్కడ నేను రివర్స్ చేయాలి. వికి బికి మధ్యలో డిఫరెన్స్ చాలా ఉంది, 9 కాదు. ఓకేనా? అది కాదు, తప్పుపోయింది. అర్థమైందా? రివర్స్ చేసి చూడాలి. ఇక్కడ టీకి సికి మధ్య డిఫరెన్స్ కూడా ఎక్కువ ఉంది, సో ఇది కాదు. ఇక్కడ పీకి వైకి మధ్య డిఫరెన్స్ పి 16 వై 25 సేమ్. తర్వాత ఇంకా మళ్ళీ అలా ఏదైనా ఉందా? PW. సో ఎగ్జాక్ట్గా 9 లెటర్స్ డిఫరెన్స్ ఉంది, ఇది ఒక్కటే కదా. ఇంకంతే, నేను అన్నీ చెక్ చేయను. అర్థమైందా నేను ఎలా చెక్ చేశాను? కన్ఫ్యూజ్ అవుతున్నారా? సో రివర్స్ చేసిన తర్వాత ఫస్ట్ లెటర్కి +9 యాడ్ చేస్తే ఆ ఫస్ట్ లెటర్ కోడ్ రావాలి. ఓకేనా? నేను ఇక్కడ రివర్స్ చేశా, వి వచ్చింది. వికి +9 యాడ్ చేస్తే బి వస్తుందా? వికి +9. మళ్ళీ చూడండి, బి యొక్క కోడ్ 2గా చూసుకోవద్దు, 28గా చూసుకోండి, 28గా. ఓకేనా? వి అంటే 22, 28 రావాలంటే ఎంత? 6 యాడ్ చేస్తుంది, 9 కాదు కదా. అలానే ఇక్కడ రివర్స్ చేశా, టీకి +9 యాడ్ చేస్తే సో సి అంటే ఎంత? 29. సో ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? దీనికి చూడాలి, ఎన్. ఓకేనా? ఎన్కి +8 యాడ్ చేయాలి. 14కి 8 యాడ్ చేస్తే 14కి 8 22. బట్ ఇక్కడ ఇదేంటి? 21. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కూడా రివర్స్ చేశాక +9, రివర్స్ చేస్తే పి కదా ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేది, పీకి +9 యాడ్ చేస్తే వై. ఓకేనా? ఇంకెక్కడైనా వచ్చిందా? లేదు అంటే ఇంక ఇది కరెక్ట్, నన్ ఆఫ్ దీస్ లేదు కదా. అర్థమైందా? రివర్స్ చేసి మీకు మళ్ళీ మీరు తర్వాత మేడం నాకు ఇది డౌట్ అంటారు. సో నేను ఇక్కడ STRVని ఫస్ట్ ఏం చేయాలి? రివర్స్ చేయాలి. ఓకేనా? VRTS +9 చేశా, ఇది 22 వి అంటే, +9 చేస్తే ఎంత? 31. ఓకేనా? సో 31 అంటే 5, 26 తీసేస్తే ఈ ఉంది, బట్ ఇక్కడ ఏముంది? బి ఉంది, అంటే తప్పే కదా ఇది. ఓకేనా? నెక్స్ట్ అగైన్ దీన్ని రివర్స్ చేస్తున్నా, TNOM +9 చేయాలి, ఇది 29 అంటే ఎంతో తెలుసా? 3, ఎందుకంటే -26 చేస్తాము, 26 కంటే ఎక్కువ ఉంటే. సి అంటే 3 అంటే సీనే కదా, సి ఉంది. నెక్స్ట్ అగైన్ ఎన్కి +8 చేయాలి, ఇది 14, అప్పుడు ఎంత అవుతుంది? 22 అంటే వి. ఓకేనా? కానీ ఇక్కడ ఏముంది? యు ఉంది, అప్పుడు ఇది తప్పు. అర్థమైందా? అగైన్ మళ్ళీ ఇలా ఎగ్జామ్ పేపర్లో మిమ్మల్ని నోట్ చేయమని కాదు, ఇక్కడికిక్కడే చూసుకోవాలి, నేను ఇందాక చూసినట్టు. ఓకే? PJNL
పి అంటే 16 ప్లస్ 9 చేశా, ఓకే 25 అంటే వైఏగా. ఇక తర్వాత ఎక్కడన్నా ఈ పీకి ఇక్కడ డబ్ల్యూ ఇచ్చారు, ఒక్కసారి వై అనేది కరెక్ట్ అయితే మళ్ళీ డబ్ల్యూ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఇంక ఇదే కదా ఆన్సర్. మళ్ళీ నేను అన్ని చెక్ చేయను, నాకు టైం వేస్ట్. ఓకే అలా చెక్ చేయాలి. ఇది ఎలా ఐడియా వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే నాకు గ్యాప్ ఎక్కువగా ఉండేసరికి ఇటు నుంచి రివర్స్ చేసి చూస్తే నాకు గ్యాప్ ఈవెన్గా ఉంది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ పెయిర్ ఏ లాజిక్లో ఉందో తెలుసుకొని ఇప్పుడు సేమ్ లాజిక్లో ఇక్కడ ఏ సెట్ ఆఫ్ లెటర్స్ వస్తాయో చూడాలి. ఇప్పుడు రోస్ట్కి ROAST రోస్ట్, UTBPS. సో ఇక్కడ మీరు గమనిస్తే టీ నెక్స్ట్ లెటర్ యూ, ఎస్ నెక్స్ట్ లెటర్ టీ, ఏ నెక్స్ట్ లెటర్ బి, ఓ నెక్స్ట్ లెటర్ పి, ఆర్ నెక్స్ట్ లెటర్ ఎస్. ఏం చేశారు, దీన్ని ఫస్ట్ రివర్స్ చేశారు. ఓకేనా, సో రోస్ట్ని రివర్స్ చేయాలి. TSAOR UTBPS. సో రివర్స్ చేసి అన్నిటికీ +1 +1 +1 +1 +1 చూడగానే ఐడియా వస్తుంది. వీటిలో ఏమి ఇంక పెద్ద, ఇక్కడ మనకి ఆర్ ఉంది, ఆర్కి ఎస్, ఓకి పి, ఏకి బి, ఎస్కి టీ, టీకి యూ. రివర్స్ చేస్తే దాని నెక్స్ట్ లెటరే అని మనకు అక్కడ లెటర్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా, నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రిలేషన్ లేదు, ఏ టు బి ఉంది అంటే ఎస్ నుంచి టీకి ఉంది, టీ నుంచి యూకి ఉందని మనకి లెటర్స్ చూస్తేనే ఐడియా రావాలి. ఓకే నెక్స్ట్ సేమ్ హనీని ఫస్ట్ ఏం చేయాలి, రివర్స్ చేయాలి. YENOH అన్నిటికీ +1 +1 +1 +1 +1 చేయాలి. సో వైకి +1 ZFOPI అంతే. ఇదంతా చేయాలి ఎగ్జామ్ పేపర్లో. నేను ఇక్కడే డైరెక్ట్ చూస్తాను, ఇటు నుంచి ఇటు చూస్తాను. ఇంకా వైకి జెడ్ రావాలి, ఈకి ఎఫ్ రావాలి, ఎన్కి ఓ రావాలి, ఓకి పి రావాలి, హెచ్కి ఐ రావాలి అని నేను మళ్ళీ ఇవన్నీ వేయను, మీకు అర్థమవుతుందని వేస్తున్నాను. అందువలన మనకి ఎగ్జామ్ ఇక్కడే టైం ఎక్కువ పడుతుంది. మనం చేసేటప్పుడు ఇక్కడ జస్ట్ లాజిక్ టీ నుంచి యూకుంది, ఎస్ నుంచి టీకుంది, ఓహో రివర్స్ చేసి +1 చేశారు, ఆ లాజిక్ వెంటనే మైండ్లో తట్టేసింది. సో ఇక్కడ కూడా అంతే, రివర్స్లో చూడాలి, వైకి +1 ఈకి +1 అని అలా వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయాలి ఎగ్జామ్ పేపర్లో. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లెటర్సే ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ లెటర్సే ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ లెటర్స్ని ఏం చేశారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాశారండి. గమనించండి కావాలంటే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిక్రీజ్ అయ్యేటట్టు చూశారు. అంటే ఇక్కడ హైయెస్ట్ ఏది ఉంది, ఎన్నే కదా, ఎన్ తర్వాత హైయెస్ట్ ఏముంటుంది, ఎల్ తర్వాత హైయెస్ట్ ఏంటి, ఐ తర్వాత హైయెస్ట్ ఏంటి, ఈ తర్వాత హైయెస్ట్ ఏంటి, డి తర్వాత అది. అంటే ఇప్పుడు నాకు డానియల్ ఉంది కదా, డిక్రీజింగ్ ఆర్డర్లో ఆల్ఫాబెటికల్ ఆర్డరే ఎలాగ డిక్రీజింగ్ రివర్స్లో. ఓకేనా, సో హైయెస్ట్ ఏంటి ఇక్కడ ఉన్న వాటిల్లో, ఎన్ తర్వాత హైయెస్ట్ ఎల్ తర్వాత హైయెస్ట్ ఐ తర్వాత హైయెస్ట్ ఈ తర్వాత డి తర్వాత ఏ. ఓకేనా, రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేదంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిక్రీజ్ అయ్యేటట్లు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు నేను బ్రదర్కి రాయాలి, BROTHER. ఇవన్నీ ఎగ్జామ్ పేపర్లో రాయదు, ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోండి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, హైయెస్ట్ ఏంటి టీ తర్వాత హైయెస్ట్ ఏంటి TRR ఉండాలి, అంటే ఇది కానీ ఇది కానీ. ఓకేనా, నెక్స్ట్ TRR తర్వాత హైయెస్ట్ ఏంటి ఓ. ఓకే, తర్వాత ఏంటి హెచ్, తర్వాత ఈ, తర్వాత బి. ఏంటి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే చూడండి కావాలంటే, ఫస్ట్ హైయెస్ట్ టీ, తర్వాత RR, తర్వాత ఓ తర్వాత హెచ్, TRRO HEB. ఓకే ఇలా రాయాలా, ఇక్కడ లేదు, జస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ అర్థమైంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిక్రీజ్ అయ్యేటట్టు రాశారు, డిక్రీజ్ హైయెస్ట్ నుంచి లో వరకు. అయితే ఇక్కడ కూడా అంతే, హైయెస్ట్ టీ ఉంది, టీ తర్వాత 2 ఆర్లు వచ్చాయి, ఆర్ తర్వాత ఓ తర్వాత హెచ్ తర్వాత బి. ఓకే అంటే ఇటు నుంచి చూస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, ఇటు నుంచి చూస్తే డిక్రీజింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఇటు నుంచి అయితే ఇంక్రీజింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే అదనమాట. సో సేమ్ లెటర్స్ ఉన్నప్పుడు జంబ్లింగ్ చేశారు. జంబ్లింగ్ ఏమైనా పొజిషన్స్ జంబ్లింగ్ చేశారా, లేదంటే ఆ పొజిషన్స్ జంబ్లింగ్ కాకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమన్నా చూసారా? ఓకేనా, సమ్ టైమ్స్ ఏం చేస్తారు, ఇప్పుడు ఇది డిక్రీజింగ్ అయ్యేటట్టు చేస్తారు కదా, ఇంక్రీజింగ్ అయ్యేటట్టు చేస్తారు. ఇంక్రీజింగ్ అయ్యేటట్టు అయితే ఎలా రాసుంటారు, ADEILN లాగా ఇస్తారు. ఓకేనా, అప్పుడు మనకు అర్థం అవ్వాలన్నమాట, ఓహో ఇది ఎల్ ఐ ఇవన్నీ ఎలా అవుతున్నాయి, ప్లేస్ వాల్యూస్ అన్నీ డిక్రీజ్ అవుతూ వెళ్ళిపోతున్నాయి అని.
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. జస్ట్ అక్కడ లెటర్స్ నోట్ చేసి ప్లేస్ వాల్యూస్ నోట్ చేశాను. ఓకే, సో ఇలా నోట్ చేశాను. వీటి మధ్య డిఫరెన్స్ చూస్తే నాకు ఈవెన్గా అంటే ఒక సిరీస్ ఫామ్ అవుతుంది, ఒక లాజిక్ వస్తుందని అయితే అనిపించట్లేదు. బట్ ఇక్కడ చూస్తే 12కి 8కి మధ్య 4, 9కి 13కి మధ్య 4, తర్వాత 19 15కి మధ్య 4, 7 అంటే మొత్తం మీద 4 లెటర్స్ డిఫరెన్స్ అయితే ఉంది. నేను అందుకని వీటిని ఏం చేస్తానంటే, సో వీటి మధ్య ఒక ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఉందో చూద్దాం. 17 13 4 ఉంది, ఎమ్ అంటే ఎమ్ ఈ ప్లేస్లోకి రావాలి. ఓకే, తర్వాత ఇక్కడ 19 15 ఎస్ ఈ ప్లేస్లోకి రావాలి. తర్వాత ఇక్కడ ఎల్ ఈ ప్లేస్లోనే ఉండాలి, ఐ ఈ ప్లేస్లోకి రావాలి. అంటే ఏమైంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎస్ ఎల్ ఐ ఎం ఉంది కదా, డిక్షనరీ ప్రకారం అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అప్పుడు ఏమవుతుంది, ఐ ఎల్ ఎం ఎస్, ఐఎల్ఎంఎస్కి ఈ కోడ్ అనమాట, ఎంహెచ్క్యూఓ. అప్పుడు చూడండి, దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చేసాం. 9 12 13 19, ఇక్కడ 13 8 17 15. సో ఇక్కడ +4 చేశారు, ఇక్కడ -4 చేశారు, ఇక్కడ +4 చేశారు, ఇక్కడ -4 చేశారు. నాకు ఎలా ఈ ఐడియా వచ్చిందంటే, ఓవరాల్గా చూస్తే ఈవెన్ డిఫరెన్సే ఉంది, ఇక్కడ 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 ఇక్కడ. అయితే జంబ్లింగ్ జరిగింది. ఆ జంబ్లింగ్ ఎలా జరిగింది, డిక్షనరీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ ఇక్కడున్న వర్డ్లో ఉన్న లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ అరేంజ్ చేసి ఆంధ్ర కోడ్ రాశారనమాట. ఇప్పుడు నేను కూడా సేమ్ కోల్డ్ ఉంది కదా, కోల్డ్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఓకే, సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏం వస్తుంది, సి డి ఎల్ ఓ. ఓకే, ఇక్కడ +4 -4 +4 -4 చేయాలి. 3కి +4 చేస్తే 7. ఇక్కడ ఈ ప్లేస్ వాల్యూస్ తెలుసు కదా, సారీ 3 4 12 15, ఇక్కడ 7, ఇక్కడ వచ్చేసి 0. ఓకేనా, 0 +4 -4 జీరోనే కదా, 0 అంటే ఏంటో మళ్ళీ అందరికి కన్ఫ్యూజన్ చూద్దాం. ఓకే, 16, ఇక్కడ వచ్చేసి 11. సో 7 అంటే జీ, 0 అంటే ఏంటి తెలుసా, జెడ్, 16 అంటే పి, ఇక్కడ 11 అంటే కే, జీజెడ్ పీకే, ఆప్షన్ 2. ఓకే, సో ఎందుకని 26 కంప్లీట్ అయింది, 0 మళ్ళీ అగైన్ 1తో స్టార్ట్ అయింది కాబట్టి 0 అంటే జెడ్. ఓకేనా, +26 చేయండి, 0 వస్తాయి. 26 కంటే ఎక్కువ ఉంటే 26 తీసేయండి, 26 లేకపోతే 26ని యాడ్ చేయండి. ఓకేనా, సో అదనమాట. ఎలా మనకి ఐడియా వస్తుంది అంటే, ఇంకేం లేదు, ఇక్కడ ప్లేస్ వాల్యూస్ వేసాము, వేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈక్వల్ డిఫరెన్స్ ఉంది. వాటిని అలా ఎలా వస్తుంది, ఈ ప్లేస్ అయితే సేమ్ ఈ కోడ్ రావడానికి వీటిని జంబుల్ చేశారు. ఎలా జంబుల్ చేశారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్. ఓకే, ఈ పెయిర్ ఒక లాజిక్లో ఉంది, సేమ్ లాజిక్ తీసుకొచ్చి అప్లై చేసి ఇక్కడ సెట్ ఆఫ్ లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ లాజిక్ ఏంటో మనం చూద్దాం. ఓకేనా, విహెచ్ఎస్ ఏం చేయాలి, లాజిక్ రావాలంటే ప్లేస్ వాల్యూస్ నోట్ చేసుకుంటే వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. అక్కడ లేదు నేను గాల్లోనే లెక్కలేస్తుంటాను అంటే వేసుకోండి, టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా, +4 -3 +3 చేశారు, నేను సేమ్ అప్లై చేస్తా. ఓకేనా, ఆప్షన్స్లో ఉంటే ఓకే, లేకపోతే ఇంకేదైనా లాజిక్ అప్లై చేస్తా. UJM 21 10 13, మన లాజిక్ ఏంటి, +4 -3 +3. ఓకే, సో 25 వచ్చింది, ఇక్కడ వచ్చేసి 7 వచ్చింది, ఇక్కడ వచ్చేసి 16 వచ్చింది. 25 అంటే కరెస్పాండింగ్ లెటర్ Y, ఇక్కడ G, ఇది వచ్చేసి P. సో YGP ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ 3. వెరీ ఈజీ, అంతే. ఓకే, అక్కడ ఏం చేశారో అదే చేశాను నేను, అంతే. ఇదంతా మీరు ఎగ్జామ్ పేపర్లో ఏం చేయొద్దు, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ చూసుకున్నారు, ఆ లాజిక్ వచ్చేసింది, సేమ్ అప్లై చేయండి ఇంక అంతే. యూకి +4 అప్లై చేస్తాము, Y వచ్చిద్ది, అది ఏ ఆప్షన్లో ఉంది అని. ఓకే, సో AGIO సేమ్. ఇప్పుడు ఈ కేక్ ఏంటో చూడాలంటే ఇక్కడ లాజిక్ తెలుసుకోవాలి కదా, 1 7 9
ఇక్కడ ఎంత 15, ఇక్కడ +8, ఇక్కడ +8. సేమ్ లాజిక్ అప్లై చేస్తాను. ఈ కే, ఈ అంటే 5, కే అంటే 11. నాకు +8 అనే లాజిక్ తెలుసు. ఇక్కడ 13, ఇక్కడ వచ్చేసి 19. 13 అంటే ఎమ్, 19 అంటే ఎస్, ఎంఎస్ ఆప్షన్ 2. ఓకే, వెరీ ఈజీ అంతే. వాళ్ళు ఏం చేశారో మనం అది చేసాం. ఈ పెయిర్లో ఈ సెట్ ఆఫ్ లెటర్స్ నుంచి ఈ లెటర్స్ రావడానికి ఏ లాజిక్ అప్లై చేశారు? +8. మనం కూడా +8 చేసాం, ఎంఎస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లాజిక్ ఏంటో తెలుసుకుందాం. సేమ్ పెయిర్ మన ఆప్షన్స్లో ఏ పెయిరో చూద్దాం. సో AJL నుంచి FOQ వచ్చింది. 1 10 12 6 15 17. ఎంత ఉంది ఇక్కడ? +5, ఇక్కడ +5, ఇక్కడ +5. సేమ్ BKT GPY 2 11 20 7 16 25. ఇక్కడ కూడా +5 +5 +5. సేమ్ ఇక మనకి ఉన్న సెట్ ఆఫ్ ఆప్షన్స్లో దేనికి ఒక లెటర్ నుంచి ఒక లెటర్కి +5 లెటర్స్ యాడ్ చేస్తే వస్తుందో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ డబ్ల్యూకి +5 లెటర్స్ యాడ్ చేస్తే డబ్ల్యూ అంటే 23, బి అంటే 28, 23 నుంచి 28 5 లెటర్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ నుంచి జే +5 లెటర్స్, హెచ్ నుంచి ఎం, హెచ్ అంటే 8, ఎం అంటే 13 +5 లెటర్స్. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. ఆప్షన్ 1, ఆప్షన్ ఏనా ఉంది 1. నేను ఎలా చెప్పానో అర్థమైందా? ఇక్కడ నాకు లాజిక్ అర్థమైంది. ప్రతి లెటర్కి +5 చేశారు, ఇక్కడ +5 చేశారు. ఇక్కడ మనకి ఏంటి అసలు ఎనాలజీ అంటే 2 పెయిర్స్ ఇచ్చారు. ఆ 2 పెయిర్స్ ఒకే లాజిక్లో ఉన్నాయి. సేమ్ లాజిక్ ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో ఉందో చూడాలి. ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. మీరు అలా చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్. +5 అంటే ఫస్ట్ లెటర్కి +5 లెటర్స్ యాడ్ చేస్తే ఇప్పుడు మీకు ఏసి చూపిస్తాం, మళ్ళీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ప్రాబ్లం ఉంది కదా, WEH BJM. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి +5, ఇక్కడ నుంచి ఇక్కడికి +5, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి +5. సో సరిపోయింది కదా ఈ లాజిక్కి. అందుకని ఫస్ట్ ఆప్షన్. ఇంకా మిగతా చెక్ చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్. సో ఇలా ఎనాలజీ మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూసాం కదా. సో ఏం చేస్తుంటారంటే ఒక పెయిర్లో రిలేషన్ అనేది ఆ సెట్ ఆఫ్ లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసైనా +ఓ - చేసి ఉంటారు, లేదంటే డైరెక్ట్గా లెటర్స్ని ఎంతో యాడ్ చేసి ఉంటారు. అదంతా మనం చూసుకోవాలి, ఆ లెటర్స్ ఎంత దగ్గరగా ఉన్నాయి, డిఫరెన్స్ ఎలా వస్తుంది అని. ఆపోజిట్ లెటర్స్ అయినా తీసుకొని ఉంటారు. సో ఆల్మోస్ట్ చాలా మోడల్స్ చేసాం ఎనాలజీ మీద. నెంబర్ ఎనాలజీ చేసాం, లెటర్ ఎనాలజీ చేసాం, నెంబర్ అండ్ లెటర్ ఎనాలజీ చేసాం. ఓకేనా? సో ఇదన్నమాట డే 7లో వర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఆన్సర్స్ ఉన్నాయి, చెక్ చేసుకుని. అవన్నీ ఈజీ మోడల్స్. ఓకే, సో ఇదన్న మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమయ్యే వాళ్ళకి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. సో మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ని బట్టే నేను ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మీకు అప్లోడ్ చేస్తుంటాను. సో ఒక ప్రీవియస్ పేపర్ని ఎలా అయినా మీకు ఓవరాల్గా అసలు రీజనింగ్ పేపర్ ఎలా ఉంటుంది, ఎంత ఈజీగా ఉంటుంది అనేది నేను మీకు ఒక వీడియో లాగా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఓవరాల్గా ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో మొత్తం అన్ని చాప్టర్స్ నుంచి రీజనింగ్ ఎలా ఇస్తారు అని చెప్పేసి ఒక 30 క్వశ్చన్స్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయాలని. అంటే చాప్టర్కి ఒకటి వచ్చేసి, అంటే క్యాలెండర్కి ఒకటి, క్లాక్ ఒకటి, బ్లడ్ రిలేషన్కి ఒకటి, ఒక పేపర్, ఒక మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, అందరికీ ఆల్ ది బెస్ట్. సో మన PDF డీటెయిల్స్ స్క్రోల్ చేస్తున్నాను. ఎవరైనా తీసుకోకపోతే, అంటే అవసరమైతే తీసుకోండి, మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉంటే ఏం అవసరం లేదు. ఓకే.